శివ మహాపురాణం నుంచి బ్రహ్మ విష్ణువు సంగ్రామం. జ్యోతిర్లింగోద్భవం. పూర్వము ఒకానొక సమయంలో వైకుంఠనాథుడైన మహావిష్ణువు శేషతల్పంపై యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చి పండుకొని ఉన్న విష్ణువును చూసి అహంకారంతో ఇలా అన్నాడు: ఓ పురుషుడా, ఎవరు నువ్వు? సృష్టికర్తనైన నేను వస్తే కనీసం లేచి గౌరవించవా? అహంకారంతో పండుకున్నావేమి? లే, నీకు ప్రభువును, నాదుడను నేనే. పెద్దలను గౌరవించని నీకు ప్రాయశ్చిత్తం విధిస్తాను. బ్రహ్మ మాటలకు విష్ణువు లోలోపల కోపగించుకున్నా పైకి శాంతంగా నవ్వి ఇలా అన్నాడు: ఓ వస్తా, శుభమగుగాక. నీ రాకతో వైకుంఠం పావనమైంది. కానీ నీ ముఖము ఎందుకు చింతాగ్రస్తమై ఉంది? కోపంతో చూపులు ఎందుకు అలా ఉన్నాయి? విష్ణువు తనని వస్తా అని పిలవడంతో బ్రహ్మ మరింత ఉగ్రుడయ్యాడు. నన్ను వస్తా అంటావా? ఈ జగత్తును సృష్టించిన వాడిని నేను, కాలానికి కూడా అందని పితామహుడిని నేను అని గర్జించాడు. దానికి విష్ణువు ధీటుగా సమాధానమిస్తూ, అజ్ఞానంతో మాట్లాడుతున్నాం బ్రహ్మ. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు నా కుక్షిలో ఉన్నాయి. నా నాభి కమలం నుండి పుట్టిన వాడివి నువ్వు. నా పుత్రుడవు, తెలుసుకో అన్నాడు. ఇలా ఒకరిని మించి ఒకరు నేనే గొప్ప అని వాదించుకుంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం మొదలైంది. బ్రహ్మ హంసవాహనంపై, విష్ణువు గరుడ వాహనంపై ఆరూఢులై అస్త్రశస్త్రాలతో తలపడ్డారు. బాణాల వర్షం కురిసింది. లోకాలు వణికిపోయాయి. జయాపజయాలు తేలకపోవడంతో విష్ణువు అత్యంత శక్తివంతమైన మహేశ్వర అస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి వెలువడిన పొగకు, మంటలకు బ్రహ్మవాహనమైన హంస తన రంగును కోల్పోయింది. బ్రహ్మ కూడా తగ్గలేదు. తన కమండలంలోని జలాన్ని ప్రోక్షించి అత్యుగ్రమైన పాశుపతాస్త్రాన్ని విష్ణు వక్షస్థలాన్ని గురిచూసి వదిలాడు. వేల ముఖాలతో ప్రళయకాల అగ్నిలా ఆ రెండు అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీ కొనబోతున్నాయి. ఆ అస్త్రాల దాటికి ముల్లోకాలు బూడిదైపోతాయని దేవతలు భయంతో వణికిపోయారు. దిక్కుతోచని దేవతలందరూ కైలాసానికి పరుగు తీశారు. పార్వతీ సమేతుడై ప్రమదగణాల మధ్య కొలువై ఉన్న పరమశివుడికి సాష్టాంగ నమస్కారం చేసి రక్షించమని వేడుకున్నారు. పరమశివుడు చిరునవ్వుతో యుద్ధభూమికి చేరుకున్నాడు. దేవతల ప్రార్థన మన్నించిన పరమశివుడు పరాశక్తితో కూడి ప్రమదగణాల కోలాహలం మధ్య రణరంగానికి చేరుకున్నాడు. అప్పటికే బ్రహ్మ విష్ణువుల అస్త్రాల వల్ల ముల్లోకాలు దహించుకుపోతున్నాయి. ఆ అస్త్రాలను శాంతింపచేయడానికి మహాదేవుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్య ఆవిర్భవించాడు. ఆ లింగం ఎంతటి ప్రభావవంతమైనదంటే అత్యుగ్రమైన మహేశ్వర పాశుపత అస్త్రాలు రెండు క్షణంలో ఆ జ్యోతిలో కలిసిపోయాయి. ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. దీని ఆది అంతము ఎవరు కనుగొనాలి అని నిర్ణయించుకున్నారు. విష్ణు వెంటనే వరాహరూపం ధరించి భూమిని తవ్వుకుంటూ అగ్నిస్తంభం యొక్క అడుగు భాగాన్ని చూడటానికి వెళ్ళాడు. బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగురుతూ స్తంభం యొక్క పైభాగాన్ని కనుగొనడానికి వెళ్ళాడు. వేల సంవత్సరాలు వెతికినా విష్ణువుకు అది దొరకలేదు. తన ఓటమిని అంగీకరించి గర్వం విడిచి విష్ణువు తిరిగి యథాస్థానానికి చేరుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం అహంకారంతో పైకి వెడుతూనే ఉన్నాడు. అలా వెడుతున్న బ్రహ్మకు పైనుండి జారి పడుతున్న ఒక మొగిలి పువ్వు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ పువ్వు, నేను ఈ లింగం మధ్య భాగం నుండి జారి పడి యుగాలవుతుంది. దీని అగ్రభాగాన్ని నేను కూడా చూడలేదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ ఒక పన్నాగం పన్నాడు. నేను లింగం అంచుని చూశానని విష్ణువుతో అబద్ధం చెప్పు, దానికి సాక్ష్యంగా ఉండు అని ఆ పువ్వును ఒప్పించాడు.
తిరిగి వచ్చి విష్ణువుతో నేను శిఖరాన్ని చూశాను, దానికి ఈ మొగిలి పువ్వే సాక్ష్యం అని కూట సాక్ష్యం చెప్పించాడు. అమాయకుడైన విష్ణువు అది నమ్మి బ్రహ్మకు పూజలు చేశాడు. బ్రహ్మ ఆడిన అబద్ధానికి ఆగ్రహించిన పరమశివుడు ఆ అగ్నిస్తంభం నుండి సాకారంగా ఆవిర్భవించాడు. శివుని ఉగ్రరూపాన్ని చూసి బ్రహ్మ భయంతో వణికిపోయాడు. విష్ణువు మాత్రం తక్షణమే శివుని పాదాలపై పడి, స్వామి, నా అజ్ఞానాన్ని క్షమించు అని ప్రార్థించాడు. శివుడు సత్యాన్ని పలికిన విష్ణువుని మెచ్చుకుంటూ, వస్తా, నువ్వు సత్యం పలికావు కాబట్టి భూలోకంలో నాకంటే వేరుగా నీకు క్షేత్రాలు, పూజలు, ఉత్సవాలు జరుగుతాయి అని వరమిచ్చాడు. అబద్ధమాడిన బ్రహ్మను చూసి, అసత్యం పలికిన నీకు భూలోకంలో ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు అని శాసించాడు. అలాగే అబద్ధానికి సహకరించిన మొగిలి పువ్వును తన పూజకు పనికి రాకుండా బహిష్కరించాడు. చివరకు బ్రహ్మ విష్ణువుల అహంకారం తొలగి వారు శివుని పరతత్వాన్ని గుర్తించి స్తుతించడంతో లోకానికి శాంతి చేకూరింది. ఓం నమః శివాయ.